తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తే ఓడించారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 10 నుంచి 12 సీట్లు ఇవ్వండి, కేసీఆర్ ఢిల్లీని దడదడలాడిస్తారని కేటీఆర్ ప్రజల్ని అడుగుతున్నారు. ఎందుకు 12 సీట్లు ఇవ్వాలి అంటే హైదరాబాద్ను యూటీ కాకుండా కాపాడుతాం, రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుపడతాం, మోటార్లకు మీటర్లు పెట్టకుండా చూసుకుంటామని చెబుతున్నారు. కానీ కేటీఆర్ 10-12 సీట్ల కోసం ఎంత డెస్పరేట్గా ఉన్నది బీజేపీపై కొట్లాటకో లేకపోతే అసలు ప్రతిపాదనలో లేని హైదరాబాద్ యూటీని అడ్డుకోవడానికో కాదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమపై దండెత్తనున్న కేసుల దండయాత్రను అడ్డుకోవడానికే. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా డెస్పరేట్గా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచార సభల్లో తమకు ఎన్ని సీట్లు ఇవ్వాలో ఆ సీట్లతో ఏం చేస్తామో నేరుగా చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. తెలంగాణ మొత్తం కేసీఆర్ మేనియాలో ఉంది. అలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. మిత్రుడు ఓవైసీకి ఒకటి వదిలేసి సారు కారు 16 అనే నినాదాన్ని అందుకున్నారు. చాలామంది కేసీఆర్ స్వీప్ చేస్తారని అనుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ 9 లోక్సభ సీట్ల దగ్గర ఆగిపోయింది. అంత పాజిటివ్ వాతావరణం ఉన్న కాలంలోనే పార్లమెంట్ సీట్లు 9 అంటే 9 వస్తే అధికారం కోల్పోయి నేతలంతా వలసపోతున్న సమయంలో 10 నుంచి 12 సీట్లు వస్తాయా? 10 నుంచి 12 సీట్లు ఇస్తే చాలు తమ చేతికి చక్రం వచ్చినట్లేనని కేటీఆర్ చెబుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రాదని 10 సీట్ల షార్టేజ్లో పడుతుందని, ఆ 10 సీట్లు తమవే అయితే ఇక చక్రం తిప్పడానికి ఢిల్లీలో కావాల్సినంత స్పేస్ దొరికినట్లేనని అనుకుంటున్నారు. కేటీఆర్ దోస్తు జగన్మోహన్ రెడ్డిది కూడా ఇదే ఆశ. కేంద్రంలో పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వం రావాలని, తమపై ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నారు. వీరందరికీ ఆదర్శం చంద్రబాబు నాయుడు. ఇండియాలో సంకీర్ణ శకం నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు చేయించుకున్నారు. అయితే యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి రాలేదు. ఏ పార్టీకైనా ప్రజలు పూర్తి మెజారిటీ ఇస్తున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల అధినేతల ఆశలకు హద్దుండదు. గత ఎన్నికల సమయంలో మోదీ సర్కారుకు చాలా వ్యతిరేకత ఉందని, పూర్తి మెజారిటీ రాదని, మూడో కూటమిగా చక్రం తిప్పాలని ఆశపడి ఆవేశపడిన చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. కానీ ఫలితాలు మాత్రం ఆయన్ను నిరాశపరిచాయి. అటు కేంద్రంలో కాదు రాష్ట్రంలోనూ పరాజయాలు ఎదురయ్యాయి. పోయిన సీఎం పీఠం కోసం ఆయన రిలీజ్ అయి బీజేపీతో జట్టుకట్టి తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, జగన్లకు మరో ఆప్షన్ లేదు. ఖచ్చితంగా కేంద్రంలో తమపై ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కానీ కేంద్రంలో హంగు వచ్చే అవకాశం ఎంత తక్కువగా ఉందో, జగన్, కేటీఆర్ తాము ఆశిస్తున్న ఫలితాలు సాధించడం కూడా అంతే తక్కువగా ఉన్నాయని చెప్పుకోక తప్పదు. బీఆర్ఎస్ 2-3 సీట్లు గెలిస్తే ఆ పార్టీ భవిష్యత్తుకు ఢోకా ఉండదని అనుకుంటున్నారు. కానీ అవి కూడా గెలుస్తారో లేదో తెలియదు. అందుకే కేటీఆర్ చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని తాము అడ్డుకుంటామని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అనే పేరుతో చేసే రాజకీయంపై ఎవరికీ ఆసక్తి ఉండడం లేదు. అయినా కేటీఆర్ అందుకున్నారు. జాతీయ పార్టీలు చేసే పనులను తాము ఇట్టే చేస్తామని, 10 నుంచి 12 సీట్లు ఇస్తే చాలని ఓటర్లను బతిమాలుకుంటున్నారు. రాజకీయ పార్టీల నేతలకు ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అలాంటి అత్యాశతోనే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చింది. వాస్తవాల విషయంలో రిలీజ్ కాకుండా కేటీఆర్ రాష్ట్రంలో పోతే పోయింది, ఢిల్లీలో దున్నిపారేస్తామని అనుకుంటున్నారు. కేటీఆర్కు ఇంతకు మించిన ఆప్షన్ లేదు. పార్టీ క్యాడర్ను నమ్మించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ కోసం పనిచేసుకుంటారు. ఎన్నికలైపోయిన తర్వాత సీట్లు రాకపోతే ఎవరూ ఆపలేరు. కనీసం ఈ ఎన్నికల వరకైనా ఆపాలని కేటీఆర్ ప్రయత్నం. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ చేతికి చక్రం ఇస్తారా లేదా అన్నది జూన్ 4వ తేదీన తేలుతుంది. ఆ రోజున అనుకున్న సీట్లు వస్తే బీఆర్ఎస్ సమస్యలన్నిటికీ ఓ పరిష్కారం వచ్చినట్లే అనుకోవచ్చు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.